మేము కట్టం, పోతే పో అని చెప్పడం జరిగింది. మేము కట్టము, నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్పడం జరిగింది. ఇంకా సంక్షేమ పథకాలు అంటారా, 100 మందిలో ఇద్దరికే అందుతుందండి. వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళ బటన్ నొక్కి వాళ్ళ బినామీ అకౌంట్లోకి వెళ్తున్నాయేమో కానీ ప్రజల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అదేంటి అనేది సంక్షేమ తప్పు. పథకాల మీద నేను గెలుస్తానని ధీమా ఆయన చెప్తున్నారు కదా. అదేనండి, అంటే జనాలని అతను ఎలాగా లెక్క పెట్టుకుంటున్నాడంటే, ఎంతసేపు జనాలు చేయి చాచి బెగ్గర్స్ లాగా ఉంటారని అతని నమ్మకం. ఏంటంటే నేను ఎంతసేపు ఒకరికి ఒక ఇది ఇచ్చేసి అంటే వాళ్ళ జీవితాలు కొనేస్తున్నాను. ప్రజలు కూడా దీని విషయంలో చాలా అప్రమత్తం అయ్యారు. ఏంటంటే ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇచ్చాడు. మద్యం పేరుతో ఆయన 10 పైసలు మామూలుగా పైనుంచి ఇస్తుంటే 100 రూపాయలు కింద నుంచి లాగేసుకుంటున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆటో వాళ్ళు తిరుపతిలో ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తున్నారు, ఆటో ఊరికే సరదాగా ఆటో ఎక్కి ఏ పార్టీ అన్నది చెప్పకుండా ఆటో ఎక్కి ఎలా ఉంది బాబు పరిస్థితి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పొరపాటును కూడా ఓటు వేయమండి, మేమే క్యాంపెయిన్ చేస్తాము, వేయొద్దని, ఎంత ఇచ్చినా అంత తీసుకుంటాము, మేమేమన్నా 10,000 అడిగామా, మాకు ఇచ్చాడు, ఈ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, రిపేర్లకి అంతకన్నా డబుల్ అవుతుంది, అండ్ 15,000 రూపాయలు అంటే ఒక కుటుంబం వస్తే అక్కడ తిరుపతిలో 4 ఆటో ఎక్కుతారు, 3 వెనకాల కూర్చోలేరు, కుటుంబం వస్తుంది కాబట్టి 15,000 రూపాయలు చలాన్ల రూపంలో ఫోటోలు తీసి వసూలు చేయడం జరిగిందట. సో ఇట్లాగా లెక్క పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలో అండి, వాళ్ళు ఏదో సంక్షేమిస్తున్నారని అనుకుంటున్నారు. సో ఈసారి గెలుపు తథ్యం అంటారు. 100% అండి, 100%. ఎందుకంటే గెలుపు మా గెలుపు కాదు, ప్రజల గెలుపు వస్తుంది ఈసారి. ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయగలరు అన్నది 100% ప్రజలే బుద్ధి చెప్తారు. గీత గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఏంటి మీకు తెలిసినంత వరకు, మీరు చూసినంత వరకు? ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుంది? ఆయన ఆలోచన తీరంటే ఆయన యాజ్ ఇట్ ఈస్ కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అండ్ ఆయన ఒక నియంత లాగానే బిహేవ్ చేస్తారు. అది పార్టీ అవనియండి, పబ్లిక్ అవనియండి, ఎవరితోటి అవనియండి, ఆయన ఎప్పుడు ఎవరు చెప్పింది మాకు వినరు, ఆయన చెప్పింది వినమంటారు. సో ఎప్పుడైతే నాయకుడు అన్న వాళ్ళు ప్రజా అభిప్రాయాన్ని తీసుకోరో డెఫినెట్గా నియంత పాలననే చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి లీడర్షిప్ గురించి మాట్లాడంటే, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన మనం ఏదైనా సమస్య మీద వెళితే, నేను ఇప్పుడు వరకు అలా ఉన్న లీడర్ని ఎవరిని చూడలేదండి. ఆయన 15-20 మినిట్స్ మాట్లాడతారు, మాట్లాడి ఆయన రివర్స్లో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏది గ్రౌండ్ అయిందా, నిజంగా ప్రజలకు ఏది అవసరం, మనం ఇస్తుంది అవసరమా, లేకపోతే ఇంకేం చేస్తే బాగుంటుందా. సో నాకు ఎప్పుడు కూడా 20 నుంచి 30 మినిట్స్ 40 మినిట్స్ కూడా 1-on-1 అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకంటే ప్రజా సమస్యల గురించే, వేరే ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు, ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వింటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారని నన్ను 2014-19 నేను కలిసిన ప్రతిసారి అడగడం జరిగింది. ఒకసారి అయితే ఇది మీడియా పరంగా నేను ఎప్పుడు చెప్పలేదు, 2018-19 మధ్యలో వెళ్ళినప్పుడు ఒక మాట అడిగారు నన్ను. నాకు ఆ మాట విన్న తర్వాత కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రివర్స్ అయిపోయారు, చాలా గొడవలు జరుగుతున్నాయి. గీత, ఆంధ్రప్రదేశ్ కల్లో మెరిసే నఫరత్ కత్తే హే అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద కోపంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి ఆయనకి, నేను ఇంత చేశాను కదా, ప్రజలు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు అంటే, ఏదైతే వదంతులు అవే నమ్ముతున్నారా, చేసిందంతా రాలేదా అంటే, నేను అప్పట్లో చెప్పాను, సార్ ఒక ఎమోషనల్ సినిమా చూస్తున్నారు, సినిమా చూసినంతసేపు ఉంటుంది, బయటకు వచ్చాక అది ఉండదు, బట్ డెఫినెట్గా ఒక రోజు వస్తుంది సార్ అర్థం చేసుకునే పరిస్థితి మీరు చెప్పేది. 100% మనం మంచి చేస్తున్నాం అన్న విషయం ఒక రోజు ప్రజల్లోకి వెళ్తారు సార్ అని నేను సమాధానం చెప్పడం జరిగింది. అంటే చెప్తున్నా, అంటే ఒక నాయకుడు ప్రజలు మనసుల్లో ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఒక నాయకుడికి ఉందండి. ఈరోజు నేను చెప్పేది, నరేంద్ర మోడీ గారు ఇలా అడిగారంటే ఆయన మనస్తత్వం ఒక లీడర్గా ప్రజల కోసం ఎంత ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ప్రజలు నా మీద కోపంగా ఉన్నారా, నాతో సంతోషంగా ఉన్నారా అని ఆలోచించే నాయకులు చాలా తక్కువ. అలాంటి నాయకుడి దగ్గర నేను మెంటర్షిప్ చేస్తున్నాను, అది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో అనుభవం ఏదన్నా? అనుభవం అంటేనండి రకరకాల అనుభవాలు అయినాయి. ఒకసారి ఏదో ఇష్యూస్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని నేను ఒక ఇష్యూలో వాటర్ విషయంలో ఏదో చెప్పడం జరిగింది. అక్కడ మనం కొంచెం చేస్తే బాగుంటుంది అని చెప్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నా ఇంటరాక్షన్ చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. ఆయన గీతమ్మ తల్లి అని తెలిసేవారు నన్ను. గీతమ్మ, నువ్వు ఎప్పుడు ఇబ్బందులు తెలుసుకుంటూ ఉంటే లైఫ్ అంతా ఇబ్బందులు చెప్తూనే ఉంటారు, సో అక్కడ ఎవరికి ఏ బిస్కెట్ వేయాలో ఆలోచించుకో, అంతేగాని అక్కడికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే దిశగా నువ్వు పనిచేస్తే డెఫినెట్గా
నీకు సమస్యలతోటి నీ జీవితం అంతా అయిపోతుంది, నువ్వు చెప్తూనే ఉంటావు, నేను వింటూనే ఉంటాను. సో బెటర్ అక్కడ ఏ బిస్కెట్ వేయాలో అది చేసుకుని అక్కడి నుంచి మూవ్ అయిపో. వింటూ ఉంటే ప్రజలు కూడా కష్టాలు చెప్తూనే ఉంటారని చెప్పారు. సో ప్రజలు కష్టాలు చెప్తూనే ఉంటారు కానీ మనం వినకూడదు అన్న విషయం ఒక నాయకుడిగా ఆయన ఉద్దేశం, అది ఉద్దేశం అంతే. ఆయన 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 మెంటాలిటీ అది. అంటే మనం తప్పు పడ్డానికి లేదండి, ఆయన ఆలోచన, ఆయన విధానాలు. ఏదైనా చాలా బాధపడిన సంఘటన ఉందా ఆయనతో? చాలా బాధపడింది అంటే నేను యాక్చువల్లీ జీవితాంతా ఇది మర్చిపోలేనివంటి లేదు, ఆయనతోటి నాకు అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే ఫ్యూ మంత్సే నేను ట్రావెల్ చేస్తాను, ఎందుకంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక ఫ్యూ మంత్స్ మొత్తం స్టేట్ అంతా చూసుకోవాలి కాబట్టి ఫ్యూ మంత్సే ట్రావెల్ చేశాను. ఇక నెక్స్ట్ ఎంపీగా అయ్యాకైతే 1 month ఉన్నాను పార్టీలో. ఆ తర్వాత నుంచి పార్టీ దూరం వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొంచెం సపోర్టే చేశారు. ఎందుకంటే నేను చదువుకున్న దాన్ని, ఒక ఆశయంతో వచ్చిన దాన్ని, కొంచెం నన్ను అంత మిగతా వాళ్ళలాగా నన్ను నిజంగా అవమానించలేదు. ఆయన వ్యక్తిగతంగా